ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో శాస్త్రోక్తంగా బాలాలయం కార్యక్రమాలు. సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామునికి ప్రత్యేక పూజలు. కాణిపాక క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో ధ్వజారోహణం. తిరుమల నంబి అవతార మహోత్సవాలు ప్రారంభం. శ్రీవారి ప్రియ భక్తుడికి తిరుమలలో విశేష పూజలు. అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. మూషిక వాహనుడికి ఊరువాడ ఘనంగా సంబరాలు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో బాలాలయం కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ద్వారా తోరణ పూజ, ప్రధాన కుంభారాధన, పంచకలశారాధన, శాంతి హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి పూర్తి చేశారు. ఆపై డోలోత్సవ మండపం వద్ద మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో సీతారామ లక్ష్మణుల దారుమూర్తులను బాలాలయ ప్రతిష్ఠ జరిపి హారతులు సమర్పించారు. అలాగే ధ్వజస్తంభ, బలిపీఠ ప్రతిష్ఠలను కూడా నిర్వహించిన అనంతరం అర్చకులు ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్లకు సంప్రోక్షణ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వైదిక క్రతువులను పూర్తి చేసిన అర్చకులు అనంతరం సకల దేవతలను స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానిస్తూ మూషిక ధ్వజపటంకు పూజలు జరిపి ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనకాపల్లి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సుందర అలంకరణలతో ఆలయంలోని ప్రత్యేక వేదికపై ఊయలపై ఆసీనులను చేసిన అర్చకులు
ఆగమ కైంకర్యాలతో సేవించి ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చిన్నారుల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9వ తేదీలలో తిరుమలలో వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో కొలువైన శ్రీ తిరుమల నంబి ఆలయం వద్ద తిరుమల నంబి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పండితులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల నంబి ఉత్సవ విశేషాలను వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అనునిత్యం తీర్థ కైంకర్యం చేసి తరించినటువంటి మహనీయులు శ్రీమాన్ తిరుమల నంబి వారు. ఈ తిరుమల క్షేత్రానికి ప్రథమ పౌరుడిగా ప్రసిద్ధిగాంచిన వారు. ఆనాడు ఆ దేవదేవుడైనటువంటి తిరువేంకటముడయాళ్ళకి ప్రతి నిత్యం కూడా పాప వినాశం నుండి తీర్థ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చేవారు. అటువంటి మహానుభావుని యొక్క తిరుమల నంబి వారి యొక్క 1051వ అవతార మహోత్సవాలు ఇక్కడ తిరుమల క్షేత్రంలో తిరుమల నంబి వారి సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైనది. 2 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. దాని యొక్క ప్రాధాన్యం ఏమిటంటే పురట్టాసి అనుషంలో తిరుమల నంబి వారు అవతరించారు. అందువల్ల ఇక్కడ విశేషంగా ఆ పురట్టాసి అనుష నక్షత్రంలో వైభవమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా గూడూరులోని చోళరాజ నిర్మిత శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు చందన శోభిత రుద్రాక్షర అలంకరణలతో కటాక్షించారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కావడి మొక్కులను చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు కళా నీరాజనంతో స్వామివారి సేవలో తరించారు. నంద్యాలలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు ఆగమోక్తంగా స్వామివారి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పురాతన శ్రీ దశభుజ మహాగణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తి ప్రపత్తులతో జరిపారు. స్వామివారు ఈ ఆలయంలో స్వయంభూగా నెలవై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं
चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् అలాగే తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని గణేష్ మండపంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయకునికి ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. పట్టణ వాసులు స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంగా అనుగ్రహిస్తున్న కాణిపాకంలో వినాయక చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి మూషిక వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వసుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి మూషిక వాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పొరవీధుల్లో గణనాథుని గ్రామోత్సవం కనుల పండుగ సాగింది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు. ఇక చతుర్థి సందర్భంగా అశేషంగా భక్తులు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి పుష్ప కావళ్లను సమర్పించారు. ఆలయ వీధుల్లో పుష్ప కావళ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించి తరించారు. కడప మోచంపేటలో ఉన్న అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా అర్చకులు అభిషేకోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో లక్ష్మీ నృసింహునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. ఇక స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హైగ్రీవ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాగణపతి హోమం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు తొలి రోజున హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆపై శాస్త్రోక్తంగా గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని విఘ్నరాజాధిపతి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు ఇందిరానగర్ సమీపంలో ఉన్న మోదుగవనం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. వినాయక చతుర్థి సందర్భంగా అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ వేడుకగా సాగింది. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా.
కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ జై గణేష్ ఆలయంలో గణపతి హోమం జరిగింది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు తొలుత గణనాథుని మూలమూర్తికి ఆరాధనలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో స్వర్ణగిరి శ్రీనివాసుని దివ్య సోయిగం భక్తులను ముగ్ధులను చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విశిష్ట ఆలయంగా వినితికెక్కిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపారు. ఆపై గంధం, పసుపు, కుంకుమ తదితర అనేక ద్రవ్యాలతో దేవేరి సమేత స్వామివారికి నయన మనోహరంగా నిర్వహించిన వసంతోత్సవాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ వినాయక స్వామివారి మూషిక వాహన సేవ ఘనంగా జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో గణనాథుని దివ్యమూర్తిని ఉత్సవ శోభితంగా అలంకరించి మూషిక వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగ సాగింది. ఓ బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. ఓ బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. కరివదన నీ పద సదనమునే కరివదనానే పద సదనమునే గతియని నమ్మితి బ్రోవుమయా. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీపాద వల్లభుని రథోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీపాద వల్లభుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామివారి పాదాలకు క్షీరాభిషేకాన్ని జరిపారు. తరువాత మూలవర్లకు విశేష అలంకరణలతో అర్చనలు జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై శ్రీపాద వల్లభుని ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి చక్కటి వాహనంపై వేంచేపు చేశారు. కేరళ డ్రమ్స్, డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ స్వామివారి రథోత్సవం చూడచక్కగా జరిగింది. అమ్మలకన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వినాయక చతుర్థి వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఆలయ చిన్న రాజగోపురం వద్ద నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మూలమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు పూర్తి చేసి నూతన వస్త్రాలు, గరిక హారాలతో అలంకరించారు. తరువాత మట్టి వినాయకుని ప్రతిష్ఠ చేసి షోడశోపచారాలను జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు లక్ష్మీ గణపతి గరిక పూజలను కనులారా గాంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అమెరికా దేశం అట్లాంటాలోని హిందూ ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ గణనాథుని భారీ ప్రతిమను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర చతుర్థి వ్రత కల్పాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నెలవైన వినాయక స్వామి వారి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మూల గణపతికి ప్రత్యేక అభిషేకం, పత్రి పూజ, గరిక పూజలు జరిపారు. ఆపై వ్రత కథాశ్రవణం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పేట ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరునికి విశేష పూజలు జరిపారు. ఆపై సుందరంగా అలంకరించి ఉత్సవాలను తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా గాలిగోపురం వద్ద వేంచేపు చేశారు. ముఖమండపంలో కొలువైన వినాయక స్వామి వారికి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవారు, వినాయక స్వామి వారు పేటోత్సవంలో భక్తులను అనుగ్రహించారు. ఇక నగరంలోని మాగుంట లేఅవుట్లో ఏర్పాటు చేసిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పూజలు అందుకున్నారు. ఈ పూజల్లో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యురాలు ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. అర్చకులు రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. సుప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు మట్టి గణనాథుని ప్రతిమను వెండి పలకిపై కొలువదీర్చి శ్రీమఠం ముఖద్వారం నుండి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. అనంతరం మఠానికి ఊరేగింపుగా తీసుకువచ్చి పూర్ణ బౌద్ధ మండపంలో కొలువుదీర్చారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములకు పూజలు జరిపి నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగిన ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించిన వన మహోత్సవ గణనాథునికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. గత 12 సంవత్సరాలుగా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. విశాఖ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎంబీపీ కాలనీలో 70 అడుగుల బాల గణపతిని కొలువుదీర్చారు. గంగా మట్టితో విగ్రహాన్ని రూపొందించి 21 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. అలాగే గాజువాక బుచ్చిరాజుపాలెంలో 20 టన్నుల బెల్లం అచ్చులతో బొజ్జ గణపయ్యను తీర్చిదిద్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. సర్వ విఘ్నాలను పటాపంచలు చేసి సకల శుభాలను మెండుగా ఒసగే ఆదిపూజ్యుడు వినాయకుడు. వినాయక చతుర్థి సందర్భంగా ఆబాల గోపాలం ఆ బొజ్జగణపయ్య సేవలో తన్మయులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఆలయాల్లో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అభిషేకాలు, గరిక పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆ విశేష సుమధుర మాలిక మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి.
ఆలయ ఆవరణలో గణనాథుని బృహత్మూర్తిని కొలువుదీర్చి అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. బొజ్జ గణపయ్యకు నివేదనలు అందజేసి మంగళహారతులు సమర్పించారు. రాజరాజేశ్వరుని చెంత కొలువుదీరిన లంబోదరుని సేవించి భక్తులు పులకితులయ్యారు. కోనసీమ జిల్లా ఐనవిల్లిలో స్వయంభూగా నెలవైన శ్రీ వినాయక స్వామి వారి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాన్ని వర్ణ శోభిత పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఇక ఐనవిల్లిలో స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి వారికి అర్చకులు క్షీరాభిషేకం జరిపారు. ఆపై చక్కటి అలంకరణలతో నామార్చన జరిపారు. మంత్ర పుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పూణే నుండి వచ్చిన కళాకారుల డ్రమ్స్ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు బజారు వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగింది. గణనాథుని బృహత్మూర్తికి అర్చకులు చక్కటి అలంకరణలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఇక గుంటూరు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన గణేశుని మండపాలు భక్తులతో కళకళలాడాయి. వివిధ ఆకృతులలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహమూర్తులకు అర్చకులు విశేష అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు మండపాలలో గణనాథులను సేవించి జై గణేశ స్మరణలతో తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.